ఆ మాస్టరు కొన్ని వేల మందికి జ్ఞానాన్ని ఇచ్చారు. ఎస్, ఏమి డెడికేషన్, చాలా డెడికేషన్. రమణ గారు, ఎస్ఆర్ఆర్ సెంటర్లో రమణ గారు, సుబ్బారావు గారు, వారు చేసిన సేవ ఇంత అంత కాదు. ఎస్, కొన్ని వేల మంది జీవితాలు బాగుపడ్డాయి యూత్. అక్కడ ఉన్నప్పుడే తటవర్తి వీరరాఘవ్ గారు నాకు మొట్టమొదటి గురు. తటవర్తి వీరరాఘవరావు సారా? ఎస్. వావ్. పత్రిజీ గారి కంటే కూడాను ఆ సార్ యొక్క స్పీచెసే నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. 41 days 41 మాస్టర్స్ ద్వారా క్లాసెస్ అరేంజ్ చేశారు సుబ్బారావు గారు. ఒక సండే ఫుల్ డే వర్క్షాపు వీరరాఘవులు గారిది చెప్తే ఎంతో ట్రెమండస్ నాలెడ్జ్ ఆయన అందించడం జరిగింది. ఆత్మ గురించి, ఆత్మ విజ్ఞానం గురించి, ఆత్మశక్తి గురించి, ఆత్మ ఎలా పనిచేస్తుంది అనేది. దాని ద్వారా నేను చాలా ఎక్కువ నాలెడ్జ్ పొందడం జరిగింది. తర్వాత మీరు మెడిటేషన్లోకి ఎవరెవరైతే డబ్బులు తీసుకొని మీకు కనబడుకోకుండా పోయారో వారందరి యొక్క ప్రెషరు తట్టుకోలేక దీనికి ఉపశమనం ఏంటని వెతుక్కుంటే ధ్యానానికి వచ్చారు. ఆ టైంలో అది ఆన్సరు. అవును. ఇప్పుడున్నటువంటి రామాచారి సార్ జ్ఞానంతో ఆ యొక్క విషయాన్ని ఏమని చెప్తారు మీరు? దాని తర్వాత ఏమైందంటే ఈ మెడిటేషన్లో పాత్రలో ఉన్నప్పుడు బాలకృష్ణ గారిని కలుసుకోవడం జరిగింది. సేతు విజ్ఞానం. సేతు విజ్ఞానంలో సేతు మాస్టర్ ఏం చెప్తున్నారంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎక్కడ సేతు వర్క్షాప్ జరిగినా సరే నేను అటెండ్ అవుతూ ఉండేవాడిని. ఎక్కడ చెప్పినా సరే. చాలా భయాలు ఉండేవి అప్పట్లో నాకు. 3 days నేను కంటిన్యూగా అటెండ్ అయ్యేవాడిని. తర్వాత బాలకృష్ణ గారు అంతా అయిపోయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని చెప్పేవాళ్ళు. ఈ 3 రోజులు నేను ఫస్ట్ లైన్లో కూర్చునేవాడిని ఆ నాలెడ్జ్ వినటం గురించి. ఎప్పుడైతే అయిపోయిందో, క్లాస్ అయిపోయిందో, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అన్నప్పుడు నేను పోయి లాస్ట్లో కూర్చునేవాడిని. ఎందుకని అంత భయం ఉండేది నాకు. ఒకళ్ళతో మాట్లాడాలన్నా, ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఏదైనా చెప్పాలన్నా. ఎవరికి? మీకా? నాకు చాలా ఫియర్స్ ఉండేవి. కాంతితో అనుసంధానం ప్రోగ్రాంలో కొన్ని కోట్ల మంది చెప్తున్నారుగా. అదంతా కూడా దీని ద్వారా మారటం జరిగింది. ఈ మెడిటేషన్ యొక్క పవర్, ఓకే, మెడిటేషన్ యొక్క శక్తి. మెడిటేషన్ ఏం చేస్తుందంటే నన్ను 0 నుంచి ఈ స్థాయి వరకు తీసుకురావడానికి కారణం మెడిటేషన్ యొక్క పవర్. నేను ప్రాక్టికల్గా చూశాను. నేను ఓకే, ఆ మెడిటేషన్ యొక్క ఏదో చేస్తుంది, కూర్చుంటే ఏదో జరుగుతుందని కాదు, ఏం జరుగుతుందనేది నేను లైవ్లో గమనిస్తున్నాను. నా జీవితాన్నే ఒక ఎక్స్పెరిమెంట్, మెడిటేషన్ ద్వారా పొందేటటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ నా లైఫ్. ఆ టైంలో నేను ఫుల్ బిజీ ఉండేవాడిని. మార్నింగ్ 8కి ఆఫీస్కి వెళ్తే నైట్ 12 అయ్యేది. ఒక్కసారి మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు కూడా వర్క్ చేసేవాడిని. అంతా ఫుల్ బిజీగా వర్క్ చేసేవాడిని. టైం లేదని చెప్పేవాడిని ఎవరికి. అంతా వర్క్ చేసేవాడిని. ఎప్పుడైతే ఈ సేతు విజ్ఞానంలోకి వచ్చానో బాలకృష్ణ గారి ద్వారా ఏం తెలుసుకున్నా అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అప్పుడు నాకు అర్థమైంది, ఇంత బిజీగా ఉండాలని నేనే కోరుకొని ఉంటాను కాబట్టి ఇంత బిజీగా ఉన్నాను. దీన్ని ఎందుకు మార్చుకోకూడదు? దీన్ని నేను మార్చుకోవాలి. ఇప్పుడు అప్పుడు ప్రేమనాథ్ గారు ఏం చెప్పేవాళ్ళంటే నీ సమయం ఎంతో విలువైంది, మనకున్నటువంటి సమయం ఎంతో విలువైంది. ఈ విలువైన సమయాన్ని డబ్బు సంపాదించడం గురించో లేకుంటే ప్రాపంచిక విషయాల గురించో ఎక్కువ ఖర్చు పెట్టకుండాను మనకున్న సమయాన్ని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించాలి. అవన్నీ కూడా అప్రయత్నంగా మనకు వచ్చేయాలి. దాని గురించి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అని నేను తెలుసుకున్న తర్వాత నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకున్నాను నా లైఫ్లో. మీరు కూడా చూసేవాళ్ళు ఆ టైంలో వర్క్ రెయిన్బోలు చేసేవారు చేయటం. ఎప్పుడైతే మెడిటేషన్ ద్వారానే అది కూడాను ఆ థాట్ని నేను మార్చుకున్నాను. నా మైండ్లో నుంచి ఆలోచన తీసేసి నేను హ్యాపీగా వర్క్ చేయాలి. నాకు కావాల్సిన మనీ ఏదైతే ఉందో అది హ్యాపీగా వచ్చేయాలి. నాకున్న సమయం అంతా ఈ యొక్క స్పిరిచువల్ వర్క్కి ఉపయోగించాలి, విశ్వ కళ్యాణానికి, మెడిటేషన్కి ఉపయోగించాలి. నేనేం చేయగలుగుతానో అది చేయడానికి నేను పూర్తిగా నా సమయాన్ని కేటాయించాలి, మిగిలినంతా వచ్చేయాలి. మరి ఇప్పుడు చూస్తే ఉంటే ఎంతో సమయం నేను వర్క్ చేయగలుగుతున్నాను, ఎన్నో డబ్బులు నాకు వస్తూ ఉన్నాయి. అంతగా నేను ఆఫీస్ పని చేయట్లేదు. నెలలో ఒక మహా అయితే ఒక 7-8 రోజులు పనిచేస్తా నా కుటుంబం గురించి, డబ్బుల గురించి. ఇంతకుముందు 20 గంటలు కష్టపడితే ఎంత వచ్చేదో దానికి 5-6 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు, ఎన్నో రెట్లు ఇప్పుడు నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి. 5 రోజులు పని చేస్తాను. 5 రోజులు కూడా చాలా ఈజీగా, రిలాక్స్గా, బాగా కష్టపడక్కర్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ మారితే లైఫ్ మారిపోతుంది అనేది నాకు అర్థమైంది బాలకృష్ణ గారి ద్వారా. ఏదున్నా సరే మన లోపలే ఉంటుంది. అంతగా కష్టపడి హార్డ్ వర్క్ బిజీగా చేయాలన్నది లోపల ఉన్నది. అది తీసేసుకోవచ్చు. టీవీ నచ్చలేదు, టీవీ చూస్తున్నాము, ఛానల్ బాగాలేదు, అది రిమోట్ చేతిలో ఉంది, మార్చేస్తాం ఎంతసేపు. కాబట్టి ఇది నాలెడ్జ్ మనకు ఉండాలి.
ఇది మారితే మారిపోతుంది, ఆ ఛానల్ మారి చేసుకోవచ్చు అనేది బాలకృష్ణ గారి ద్వారా, మరి DNA స్వర్ణలత మేడం గారి ద్వారా నేను చాలా అవగాహన చేసుకున్నాను. గ్రేట్ సార్.